హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండి అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌరవ సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్భాగవత 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం, శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య శాసన మంగళ శాసనములతో 22/2026 శుక్రవారం నుండి 8/3/2026 ఆదివారం వరకు ఉండే సమయాన్ని ఇప్పుడు 16/3/2026 నిజంగా మన కర్నూలు నగరం ఎంతో పుణ్యం చేసుకుందండి. ఇలాంటి యాగశాలలు జరగాలంటే చాలా అద్భుతంగా ఎంతో పుణ్యం చేసుకుంటా గానీ జరగదు. అందుకోసారికి నేను కూడా నాకు తెలిసి 2 days అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ చూసుకోదామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ సేవ చేయడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల వస్తున్నాను. ఈ యాగంలో, పూజలలో, హోమములలో, అభిషేక అర్చనల్లో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చును. భక్తులు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రాసన వితరణ మరియు రాత్రికి అల్పాహారం సౌకర్యం కూడా కలదు. కుల మతాలకు అతీతంగా జరుగును ఈ యాగ కార్యక్రమాలకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరు. సాంస్కృతిక కార్యక్రమములు సమయానుకూలంగా నిర్వహించబడును. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదన వితరణ జరుగును. అన్నప్రసాదన వితరణ జరిపిన తర్వాత దాత పేరుతో అన్నప్రసాదన వితరణ. చూడండి, ఈ యాగంలో అందరూ పాల్గొనండి. విశ్వశాంతికై అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా మీ మనస్సులో ఉన్నటువంటి ద్వితీయ పరార్థే వైవస్వత బంధంతరే ప్రథమ పాదే భరతవర్షే మేరోర్దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే తుంగభద్రా కావేర్యోర్మధ్యదేశే యాగమండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రథమాది షష్ఠి వరుషాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసుస్య నామధేయస్య ధర్మపత్రీ సమేతస్య సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య సాశ్రితవర్గస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అందరు గోత్రనామాలు చెప్పుకున్నారు కదా, అందరు కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం వ్యవసాయ క్షేత్రే ఋతుకాల ఉద్భవ ఫలాని పుష్పాని ధాన్యాని సమృద్ధి సిద్ధ్యర్థం యథాశక్తి సంభవిత ద్రవ్యైః సహ భవానీ శంకర స్వామినః ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యత సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి బాధ నివారణ సిద్ధ్యర్థం మమ సద్బుద్ధి సిద్ధ్యర్థే భగవత్ కథ శ్రవణ పఠన యోగ్యత సిద్ధ్యర్థం ధర్మకార్య ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం
సనాతన ధర్మ అభివృద్ధి సిద్ధ్యర్థం గోసేవ గో సంరక్షణ సమృద్ధి సిద్ధ్యర్థం యథాశక్తి అత్యదిన సంకల్పిత విశ్వశాంతి మహాయాగ మహోత్సవ మఖాఖ్యే కర్మణి భవానీ శంకర స్వామినః ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. సమ్ టైం తక్కువ టైం సరిపోతుంది అంటే సరిపోతుంది. ఎంతసేపు ఒక వచ్చింది అనుకో, నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్ర అని స్టార్ట్ చేస్తే చాలు. ఇంకా దాన్ని ఇంకా పట్టుకొని వెళ్తారు. లేకపోతే సహస్ర శీర్ష పురుష అంటే చాలు, లేకపోతే హిరణ్యవర్ణం అంటే అయిపోయింది. ఇంకా ప్రారంభించి ఎంత తొందరగా వెళ్ళి సమాజంలో నేను కూడా ఒక అంటే ధనాన్ని సంపాదించాలి అనే ఒక ప్రొఫెషన్గా, ఒక ఉద్యోగంగా, ఒక తను బ్రతకడానికి కలిగినటువంటి విధంగా పెట్టుకొని విధమైనటువంటి చదువులు అయ్యాయి. గృహవ్రతుడా గృహస్థుడా? గృహవ్రతుడా గృహస్థుడా? వ్రతుడా గృహస్థుడా? గృహవ్రతులు అంటే పనికిరాని వాళ్ళని అర్థం. గృహస్థులు అంటే గొప్ప వాళ్ళని అర్థం. గృహస్థులు అంటే మంచి వాళ్ళని అర్థం. అర్థమైనా? దీనికి రేపు తేడా చెప్తా. అంటే మిమ్మల్ని నేను దానికి కూడా అవి ఎప్పుడు ధరించాలో కూడా సమయం ఉంది. అర్థమైందమ్మా? స్త్రీ సహజంగా ఇంటి నుంచి లోపలికి రాకుండా ఉండబడేటువంటి 3 రోజులు 4 రోజులు ఉంటాయి కదా, ఆ సమయంలో కొంత తప్పు కాదు, కానీ నార్మల్ సమయంలో తెల్లవారు లేచాలి, స్నానం చేయాలి, దేవుడికి నమస్కారం పెట్టుకొని వంట తయారు చేయాలి. పూజ చేయగలిగితే పూజ చేయండి, వంట చేయండి. మూడవది ఏంటంటే 2 అయిపోయాయి కదా, ఇది వంట అయింది. మూడవది ఏంటంటే మనస్ఫూర్తిగా మా పిల్లలు భర్త క్షేమంగా ఉండాలని మొట్టమొదటి నమస్కారం పెట్టాలి. నేను సఖ్యత కలిగి ఉండాలి, స్నేహం. అర్థమైందమ్మా? ఇంట్లో తప్పకుండా పురుషులు దీపం పెట్టాలి, లేకపోతే స్త్రీ దీపం పెట్టవచ్చు. ఇద్దరూ కలిపి పెడితే ఇంకా మంచిది. ఇంకొక విషయం, ఈ పూజా విధానంలో ఒకటి వచ్చింది. ఒక పుణ్యమే కాదు, బాగా గుర్తిస్తే పురుషుడి యొక్క అర్ధస్థానాన్ని స్వీకరిస్తుంది, అర్ధభాగస్థానాన్ని స్వీకరిస్తుంది. పిల్లల యొక్క ప్రేమని చూరగొంటుంది. అర్థమైందమ్మా? సమాజం యొక్క విలువలని కాపాడుతుంది. కలికాలంలో ఎవరు ఉద్ధరిస్తున్నారు ఈ భూమిని అంటే, పూజలు అంటే మగవాళ్ళ శాతం 30, 40, 50 ఉంటుంది. స్త్రీలు మాత్రమే 80 to 95% ఉద్ధరిస్తున్నారు. అర్థమైందమ్మా? 80 to 95%. ఇది అక్షర సత్యం, ఇందులో ఎక్కడా మార్పు లేదు. ప్రతి ఇంట్లో మగవాడు పూజ చేసినా చెప్పినా స్త్రీ దీపమైనా పెడతారు. చివరికి ఉదయం నుంచి కష్టపడి పని చేసడానికి వచ్చినప్పుడు కూడా దండం పెట్టి దేవుడికి పూజ చేసుకుని వచ్చి పెడుతూనే వస్తుంటారు. అర్థమైందమ్మా? అలాగే స్త్రీ చేసే పూజ అనురాగ భావమున్ ఎలా 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 వివరించదా? దివ్యతత్వాన్ని బోధించాలంటే కావాలి. కనుమరుగు కాడు కలనైనన్, కనుమరుగు కాడు కలనైనన్. మనతోనే ఉంటాడు. నడిపించదనిను నారాయణ నామముతో, నడిపించదనిను నారాయణ నామముతో, శుభకరమై తేల్చదా శివనామముతో, అమృతమై నీలో వెలిగెదా
అమ్మ నామామృత మధురామృతములో వెరసి రసరస కేలి విరహమై రాధాకృష్ణ నామముతో. కాబట్టి అటువంటి దివ్యతత్వాన్ని మనం భాగవతాన్ని తప్పకుండా రేపటి నుంచి ఎన్ని పనులున్నా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మీకు ఈరోజు రాలేకపోయినా రేపు వద్దాం అనుకున్నాను. రేపు చిన్న పనులు అంతా అయిపోతే ఎల్లుండి నుంచి మీకు ఉదయం యోగా అంటే ఏంటి, వాట్ ఈస్ ద మెడిటేషన్, వాట్ ఈస్ ద యోగా, అలాగే వాట్ ఈస్ ద జ్ఞాన అనే
विष्पोजश्च रोद्वेष्टितं भोजम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षैयमामृतात् शान्तिः స్వామివారికి విశేషంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, భస్మము, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం చేసుకున్నాం. రాత్రి వ్యక్షదాయతే పురుత్రాదేవ్యా అక్షభిః విశ్వా అధిశ్రియోధిత ఓర్వప్రా అమర్త్యాదివతో దేవ్యో దేవదజే హర హర మహాదేవ భోళా శంకర భగవాన్ కీ జై. శ్రీమాత్రే నమః. నిన్న చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఈరోజు కూడా చెప్పాల్సి వస్తుంది. అందరూ కూడా వాసుదేవ అని నామం చెప్పమంటే నిన్న వాసుదేవ వాసుదేవ మెల్లగా చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి, ఉత్తేజం ఉండాలి. చెప్పేటటువంటి శబ్దంలో ఒక గట్టి ఉత్తేజం ఉండాలి. అందరూ కూడా గట్టిగా భోళా శంకర భగవాన్ కీ. ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః భవానీ శంకర స్వామినే నమో నమః. భోళా శంకర భగవాన్ కీ, భోళా శంకర భగవాన్ కీ, భోళా శంకర భగవాన్. అధర్వ పితుంబే గోపాయ రసబండ విహాయుషే అదగ్ధాజోషీతతనో అవిషన్నః పితంగ్రుడో. శబ్దస్య పశోన్మే గోపాద విపాదో జేతదస్పదః అష్టాశకాష్టజ ఇహాగ్నే ఏకైకశకాశుకాః సప్రథసభాం మే గోపాద ये च सभ्याः सभासदः तारं प्रजापतः सर्वमातुरुपासदा अहे बध्यजगन्तं मे गोपाद समर्पयामि. भोला शंकर भगवान की, भोला शंकर भगवान की, भोला शंकर भगवान की. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. धनुर्च सिंह घंटानां नादापूरत सिंह निनादेर्भीषणे काली जिह्वे विस्तारितानना तन्निनादमुपसृत्य धिक्तसैन्यश्चतुर्दशं देवे सिंहस्तथा काले सरोसहि परिवारिता हे तस्मिन्नन्तरे भूपाभिनाशाय सुरद्युतां भवायामरसिंहानामतिरेण बलान्विता ब्रह्मेशा गुरुविष्णूनां तथन्द्रस्य च शक्तया शरीरभ्यो विश्राम्या तद्रुपस्कन्धिकामयो यस्य देवस्य यद्रूपं यथा भूषणवाहनं तद्वदेवः तच्छक्ते वसुरामिद्धमायो हन्तयुक्तिविधानाग्रे सत्सुसत्नकमण्डलो आरूढा त्रिशूलवरधारिणी महानिवेदया प्राप्ता चन्द्रिकासारं खड्गहस्ताभ्युपायो यज्ञवाराहतुलं सक्रश्च भ्रमेदात्मसम्भवो प्राप्ता तत्तसदा शैवा